అనుమానాలు, అపోహలు, అస్పష్ట ప్రకటనల నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా, ఇరాన్ మధ్య తొలిసారి జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితాలనిస్తాయి? పాకిస్తాన్, ఇస్లామాబాద్ వేదికగా జరిగే చర్చల్లో అమెరికా ఏం చెబుతుంది? దానికి ఇరాన్ ఏమంటుంది? శాంతి చర్చలు యుద్ధాన్ని ఆపేందుక? ఈ ముసుగులో ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమీనీని ఖతం చేసేందుక? ఈ 2 వారాల గ్యాప్ ఇరాన్కు డెత్ ట్రాపా? సీజ్ ఫైర్ పెద్ద డ్రామానా? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి? వార్ గ్యాప్ తో ఇరాన్ కు డెత్ ట్రాప్. సీజ్ ఫైర్ పెద్ద డ్రామానా? అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి? మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలు, పాక్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగే చర్చలు, ఇదంతా నిజంగా శాంతి ఒప్పందంతో యుద్ధానికి ముగింపు పలకాలనా? లోతుగా విశ్లేషిస్తే అలాంటి పరిణామాలేవి కనిపించడం లేదిక్కడ. ఇరాన్తో అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణ అని చెప్పి 2 వారాల గ్యాప్ ఇచ్చింది. ఇందులో అమెరికా, ఇజ్రాయెల్ల ద్వంద్వ వ్యూహం కనిపిస్తోంది. ఈ సీజ్ ఫైర్ కాలాన్ని ఒక అండర్స్టాండింగ్, రియాక్షన్ టైంగా, టెస్టింగ్ టైంగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇరాన్ తన అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలపై దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ గ్యాప్ను ఒక అవకాశంగా భావించే ఛాన్స్ కనబడుతోంది. అదే సమయంలో అమెరికా ఈ సమయాన్ని మిడిల్ ఈస్ట్ లో మెల్లగా సైనిక మోహరింపును మరింత పటిష్టం చేసుకోవడానికి వాడుకుంటోంది. ఇరాన్తో కుదుర్చుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ వెనుక అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ద్వంద్వ వ్యూహం కనబడుతోంది. హర్మూజ్ జలసంధిని తెరిపించడం ద్వారా ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధాన్ని అమెరికా నిర్వీర్యం చేస్తోంది. ఇది ఆచరణలోకి వచ్చిందంటే ప్రపంచ దేశాల దృష్టిలో ఇరాన్ ఒక విలన్ అనే ముద్ర పడుతుంది. దీంతో పాటు రోల్స్ ను వాడుకుని ఇరాన్ ను ప్రపంచం దృష్టిలో ఒంటరి చేయాలన్న ప్లాన్ తో ఉంది అమెరికా. తాము ఇరాన్ పై దాడులు ఆపామని ఇరాన్ మద్దతు గ్రూపులు హెజ్బొల్లా, హమాస్ ను కాదని అమెరికా వాదిస్తోంది. అటు ఇజ్రాయెల్ కూడా తాము సీజ్ ఫైర్ లో లేమని అంటోంది. ఇష్టానుసారంగా గాజా తరహాలో లెబనాన్ ను బూడిద చేస్తోంది ఇజ్రాయెల్. బేరుట్ ను ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రజలు ఖాళీ చేస్తుండగా చాలా మంది రోడ్డున పడ్డారు. అయినా ఇజ్రాయెల్ దాడుల్ని ఆపడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ శక్తి 90% అయితే ఇరాన్ శక్తి 10%. కానీ పూతల యుద్ధం స్టార్ట్ అయితే మరి వాళ్ళ ఒక 50,000, వీళ్ళ ఒక 50,000 సైనికులు వస్తే ఇరాన్ తరపున 10 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు, ప్రజలు కానీ, ఐఆర్జీసీ కానీ. కాబట్టి రిలేటివ్ స్ట్రెంత్స్ మారిపోతాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కువ నష్టపడాల్సి వస్తుంది మానవ ప్రాంతం. ఎందుకంటే గతంలో ఆఫ్ఘనిస్తాన్లో మా సైనికులు 1200 మంది చనిపోయారు, మాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది 20 ఏళ్లలో, మాకెందుకు ఈ తాలిబాన్లతో అని చెప్పేసి ఎవరి మీద అయితే పోరాడుతూ ఉన్నదో ఆ తాలిబాన్లకే అప్పగించి ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా ఓడిపోయింది. వియత్నాంలో అట్నే జరిగింది. కాబట్టి భూతల యుద్ధంలో చాలా నష్టాలు జరుగుతాయన్న విషయం అమెరికాకు తెలుసు. అది వియత్నాంలో పాఠం నేర్చుకుంది, ఆఫ్ఘనిస్తాన్లో పాఠం నేర్చుకుంది. కాబట్టి వాళ్ళ చర్చలకు వస్తుందిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. సీజ్ ఫైర్ అని పైకి చెబుతున్నా దీన్నో నిశ్శబ్ద యుద్ధమని పిలుస్తున్నారు విశ్లేషకులు. లెబనాన్లో దాడుల్ని ఇజ్రాయెల్ అస్సలు ఆపడం లేదు. ఇరాన్తో కాల్పుల విరమణకు దిగిన 24 గంటల్లోపే ఇజ్రాయెల్ లెబనాన్పై ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ పేరుతో అత్యంత ఘోరమైన వైమానిక దాడుల్ని చేసింది. 10 నిమిషాల్లో 100 దాడుల్ని చేసింది. అటు అమెరికా, ఇటు ఇరాన్కు మధ్యవర్తిగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కోసం చర్చలకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సీజ్ ఫైర్ అంటే అందులో లెబనాన్ కూడా ఉందని ఇరాన్ నమ్ముతుంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని కొండబద్దలు కొట్టారు. ఈ గందరగోళ పరిస్థితుల వల్ల ఇరాన్ మళ్లీ మొదటికొచ్చి ఎదురుదాడి చేస్తే శాంతికి విఘాతం కలిగించారని నెపం వేసి అమెరికా, ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ ప్రధాన భూభాగంపై పూతల దాడులు చేసే అవకాశం కనబడుతోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిణామాలు, సీజ్ ఫైర్ అంశాలను చాలా లోతుగా విశ్లేషిస్తే ట్రంప్ తీసుకున్న విరామం పీస్ ప్లాన్ చర్చల కోసం కాదు, ఇది యుద్ధ వ్యూహంలో భాగమే. ఇరాన్ను పక్కాగా ట్రాప్ చేయాలని వేస్తున్న స్కెచ్చేనని అర్థమైపోతుంది. ఈ శాంతి చర్చల వేదికను అమెరికా ఇరాన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించుకుంటోంది. ఇరాన్ కూడా తమ సత్తా ఏంటో తెలియజేస్తూనే అవసరమైతే ఎంతవరకైనా తెగిస్తామని చెప్పేందుకు పీస్ ప్లాన్ మీటింగ్ డయాస్ను వాడుకోవాలనుకుంటోంది. సో
ఇది ఎక్కువ కాలం నిలిచే ఒప్పందం కానే కాదు. దానికి 3 ప్రధాన కారణాలు. నెంబర్ 1, లెబనాన్ హెజ్బుల్లా విషయంలో స్పష్టత లేదు. నెంబర్ 2, ఇజ్రాయెల్ లెబనాన్పై పట్టు కోసం హెజ్బుల్లా గ్రూప్ను అంతం చేయాలనుకుంటోంది. ఇక నెంబర్ 3, ఈ 2 పక్షాల్లో ఒకరిపైన మరొకరికి నమ్మకం అస్సలు లేదు. అలాంటప్పుడు ఈ చర్చలు సఫలమవుతాయని మనం ఊహించగలమా? అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలు స్పష్టం. ఇప్పటికే బఫర్ జోన్ల ఏర్పాటు. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో పట్టు బిగించే దిశగా అడుగులు. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా ఇజ్రాయెల్కు చాలా స్పష్టమైన వ్యూహాలే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే బఫర్ జోన్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ శాశ్వతంగా తన పట్టును బిగించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి నెతన్యాహు పెట్టిన పేరు ఫరెవర్ వార్, అంటే నిరంతర యుద్ధ సన్నద్ధత అని అర్థం. ఒకవేళ ఇరాన్తో చర్చలు విఫలమైతే ఇరాన్ నాగరికతనే తుడిచిపెట్టేలా దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుతం కనిపిస్తున్న శాంతి కేవలం తుపాను ముందు నిశ్శబ్దం లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ తన మిత్రపక్షాలైన హెజ్బుల్లాను ఇజ్రాయెల్ దెబ్బతీస్తుంటే మౌనంగా ఉండలేదు. అదే జరిగితే ఏప్రిల్ చివరన లేదా మే నెలలో ఈ ప్రాంతం పూర్తి స్థాయి యుద్ధంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని బట్టి అమెరికా చర్చల పేరుతో పాక్ చేత చేయిస్తోంది కేవలం శాంతి ఒప్పందమే కాదు, ఇరాన్ను ఆర్థికంగా, సైనిక పరంగా బలహీనపరిచి లొంగదీసుకునే అతిపెద్ద ఎత్తుగడ. సీజ్ ఫైర్ లో ఇరాన్ పలు కీలక ప్రతిపాదనల్ని అమెరికా ముందు పెట్టనుంది. కానీ ట్రంప్ వాటన్నింటినీ ఒప్పుకునే ఛాన్స్ ఎంత అనేది బిగ్ క్వశ్చనే. ఇరాన్ విషయంలో ఆంక్షల్లో పెద్దగా సడలింపులు లేకుండా వీలైనంత ఎక్కువ ఒత్తిడిని తీసుకురావడమే అమెరికా ప్లాన్. తాము తలచుకుంటే నాశనం చేసేవాళ్లమే గాని సహృదయంతో ఆ పని చేయలేదని ట్రంప్ అంటున్నాడు. చర్చల వరకు లాక్కొచ్చాం కాబట్టి తాము చెప్పినట్లు చేయండని అమెరికా ఇరాన్ను అడుగుతుంది. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న డిమాండ్పై అమెరికా పట్టు వదలకుండా ఉంటుంది. అణుశుద్ధికి పరిమితులు, వాటిని తనిఖీ చేసే అవకాశాన్ని అడగాలనుకుంటోంది. ఇరాన్కు ఎక్కువ సమయం ఇస్తే సైనిక పరమైన వ్యూహాలతో కొరకరాని కొయ్యగా మారుతుందన్నది అమెరికా భావన. అందుకే ఎక్కువ ఆలోచించుకునే టైం ఇవ్వకుండా తేల్చి చెప్పాలని భీష్మించు కూర్చుంటోంది. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ మొదటి నుంచి చెబుతోంది. ఈ చర్చల్లోనూ ఒత్తిళ్లకు తలగ్గబోమని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో తొందరపడి అమెరికా ప్రతిపాదనలకు తల ఊపకుండా కొన్నాళ్ల పాటు చర్చల్ని ఇలాగే సాగదీయాలని ఇరాన్ భావిస్తోంది. 2 వారాల తరువాత అదనంగా సమయమిస్తే దాన్ని సైనిక పరంగా యుద్ధ మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించి బలపడాలనేది ఇరాన్ ఉద్దేశం. పైగా ఈ చర్చల ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ అసలు రంగు బయటపడతాయని కాచు కూర్చుంది ఇరాన్. అణు కార్యక్రమంపై తమకు హక్కుందని సమర్థించుకుంటూనే దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలను లేవనెత్తడం ఇరాన్ టార్గెట్ గా ఉంది. అలాగే ఆంక్షల ఎత్తివేతకు, అణుశుద్ధికి లంకె పెట్టడం ద్వారా చర్చల్ని తమ డిమాండ్లకు ఒప్పించేలా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. మొత్తంగా చూస్తే ఇది కాల్పుల విరమణ అనేది యుద్ధానికి ముగింపు కాదని, 2 వైపులా నెక్స్ట్ ఏంటి అని ఎత్తుగడలు సిద్ధం చేసుకునేందుకు పెట్టుకున్న చిన్న విరామంగా చెబుతున్నారు. ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థ, సైనిక బలోపేతం కోసం ఈ విరామాన్ని వాడుకుంటుంటే అమెరికా తన ఎన్నికలు, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం ఈ గ్యాప్ను వాడుకుంటోంది.